హలో అందరికీ. ఈరోజు వంకాయ శనగపప్పు ఎలా చేయాలని చాలామంది అడిగారండి. అందుకే ఇది డీటెయిల్ వీడియో మళ్ళీ ఇంకొకసారి పెడుతున్నా. సో ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలండి. అది రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం అది వేగిన తర్వాత మనం అందులో ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేయాలన్నమాట. ఇందులో నేను తర్వాత శనగపప్పు కూడా వేస్తున్నానండి. శనగపప్పుని ముందు మనం ఒక అట్లీస్ట్ 1 అవర్ పాటు మనం దాన్ని నానపెట్టుకోవాలన్నమాట. అప్పుడైతేనే బాగుంటుంది. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి దాంతో పాటుగా కొంచెం గరం మసాలాలు కూడా యాడ్ చేసి అదొక పేస్ట్ చేసుకున్నానండి. గరం మసాలాలు అంటే దాల్చిన చెక్క, లవంగా కూడా కలిపి అందులోనే ఉంది. కొంచెం ధనియాలు కూడా. అది అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి దాన్ని బాగా వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత జస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే పెట్టించాలండి. అది వేగిన తర్వాత మాత్రమే మనం అందులో కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టాక ఒక 3 విజిల్స్ వస్తే అంతేనండి, మన వంకాయ శనగపప్పు కూర రెడీ. సో అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. కుక్కర్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం మీకు నీళ్ళుగా అనిపిస్తే కనుక దాన్ని ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టండి. అంతేనండి, వంకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయినట్టే. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు మరిన్ని చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.